తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టీటీఏ మెగా కన్వెన్షన్ సియాటల్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. మే 24 నుంచి 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో ప్రతిరోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు అలరించాయి. తెలుగు కన్వెన్షన్స్ చరిత్రలో మొట్టమొదటిసారిగా వెస్ట్ కోస్ట్ సిటీలో సియాటల్లో జరిగిన అతిపెద్ద టీటీఏ తెలుగు ఈవెంట్ గురించి సాక్షి ఎన్ఆర్ఐ స్పెషల్ షో. వాషింగ్టన్లోని సియాటల్ కన్వెన్షన్ సెంటర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీటీఏ మెగా కన్వెన్షన్ సంబరాలు అంబరాన్నంటాయి. సియాటల్ నగరం తెలుగువారితో పోటెత్తింది. ఇంత భారీ ఎత్తున అమెరికాలో మహాసభలు నిర్వహించటం తెలుగు కన్వెన్షన్స్ చరిత్రలో మొట్టమొదటిసారి కావటం విశేషం. ఈ భారీ మొదటి తెలుగు మహాసభలను వ్యయప్రయాసాలకు వెరవకుండా ఎంతో గ్రాండ్గా నిర్వహించటం మరో విశేషం. కార్యక్రమాల నుంచి కళా ప్రదర్శనల వరకు, అవార్డుల నుంచి హాస్పిటాలిటీ వరకు, స్వాగతాల నుంచి భోజనాల వరకు 3 రోజుల పాటు వేటికవే వినూతనమైన కార్యక్రమాలతో సభను నా భూతో నా భవిష్యత్తు అనేలా నిర్వహించారు. మొట్టమొదటిసారి అమెరికాలోని సియాటల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలుగు కన్వెన్షన్ గ్రాండ్ సక్సెస్ అయింది. సియాటల్ నగరం తెలుగు వారితో పోటెత్తింది. 3 రోజుల పాటు జరిగిన టీటీఏ తెలుగు మహాసభలు విజయవంతమయ్యాయి. సంస్థ అధ్యక్షులు వంశీరెడ్డి కంచలకుంట్ల సారథ్యంలో పలు కమిటీలు, వాలంటీర్లు అలుపెరగకుండా కృషి చేసి టీటీఏ వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా వినూతనమైన కార్యక్రమాలను రూపొందించారు. ఈ వేడుకలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార, అధికార ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున సినీ తారలు విచ్చేసి సందడి చేశారు. కన్వెన్షన్ 2వ రోజు సాయంత్రం 13,500 మందికి పైగా, ముగింపు వేడుకల్లో 13,500 మందికి పైగా హాజరైనట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇంతవరకు ఈస్ట్ కోస్ట్ లో ఎవరు చేయలేదు. టీటీఏ ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్. అవర్ డైనమిక్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి అండ్ ఇంద్రసేన, నవీన్ అండ్ ప్రసాద్ అండ్ మనోహర్, ఎవ్రీబడి అండ్ ఈజ్ హియర్. అండ్ ఇక్కడ మా చీఫ్ గెస్ట్ వెంకరెడ్డి గారు, మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, అనురోధ్ రెడ్డి గారు, జడ్చల్ ఎమ్మెల్యే గారు ఈజ్ హియర్. మేము టీటీఏ స్థాపించినప్పుడు వెంకరెడ్డి గారు ఈజ్ ద వన్, ఈ కేమ్ ఫర్ ఇనాగరేషన్ అండ్ నౌ ఈ కేమ్ అగైన్ ఆఫ్టర్ 7 years యాజ్ అ చీఫ్ గెస్ట్. ఈయన వెంకరెడ్డి గారు ఎంతో బిజీగా ఉన్నా కానీ పని అక్కడ దాన్ని పక్కకు పెట్టుకొని ఇక్కడ వచ్చి మాకు చీఫ్ గెస్ట్గా చేస్తున్నాడు. థ్యాంక్స్ వెంకన్న ఫర్ ఎవ్రీథింగ్. అసలు ఫస్ట్ థింగ్ అంటే ఛాలెంజెస్ కంటే ముందండి నేను డెఫినెట్లీ వాంట్ టు థ్యాంక్ అవర్ ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు అండ్ అవర్ లీడర్షిప్ విజయపాల్ రెడ్డి గారు, అడ్వైజరీ కౌన్సిల్ అండ్ టీమ్. ఎందుకంటే వెస్ట్ కోస్ట్లో ఎవరు డేర్ చేయలేదు మనకు కన్వెన్షన్ చేయడం కోసము. ఫస్ట్ మా లీడర్షిప్ మాకేంటంటే చేయండి మీరు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాము యూత్ని అని చెప్పేసి ఇచ్చారు. సో డెఫినెట్గా గ్రేట్ ఆపర్చునిటీ. దాన్ని మేము ఛాలెంజింగ్గా తీసుకొని ఇప్పుడు మేము మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ గారు అండ్ మన కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజు గారు, తర్వాత మాకు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ మన ప్రసాద్ గారు అండ్ జాయింట్ ట్రెజరర్ మనోహర్ గారు అండ్ మన నరసింహ గారు అండ్ ఎంటైర్ మనకు గణేష్ వీరమనేని గారు అని చెప్పేసి కో కన్వీనరు అండ్ మాణిక్యం గారు కోఆర్డినేటరు, నేషనల్ డైరెక్టర్ మన ప్రదీప్ మెట్టు గారు అండ్ మొత్తం మా ఈ సిఈసి టీము సెక్రటరీ కవిత గారు, ఈవీపీ దొంతిరెడ్డి గారు, అట్లా ఎగ్జిక్యూటివ్ టీం అందరూ కలిసి ఒక మంచి లాస్ట్ 6 months నుంచి కష్టపడి మేము ఒక $3 million ఫండ్ రైజ్ చేసాం. ఫస్ట్ ప్రాబ్లమ్ వాజ్ రేజింగ్ మనీ, అది చేసాము. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే కన్వెన్షన్లో చాలా ఛాలెంజెస్ ఉండే. ఎందుకనంటే సియాటల్ కాస్ట్లీ ప్లేసు, తర్వాత ఇక లేబర్ యూనియన్ ఉంది అవి. సో ఫైనల్గా ఏదైతేనేమి మనము అన్నిటిని అధిగమించుకొని వాళ్ళ ఫస్ట్ మీరు చూస్తే అమేజింగ్ స్టేజ్ టీటీఏ అనేది దద్దరిల్లుతూ పసిఫిక్ నార్త్ వెస్ట్లో ఇవాళ మేము అమేజింగ్గా కన్వెన్షన్ స్టార్ట్ చేయబోతున్నాము. ఇవాళ బ్యాంకెట్ డిన్నర్తో స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ మాకు ఇండియా పరేడ్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 20 ఆర్గనైజేషన్స్, ఇండియన్ ఆర్గనైజేషన్స్, నాట్ జస్ట్ తెలుగు తెలంగాణ, అందరూ కలిసి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు పరేడ్లో. ఒక 2,000 మందితో పరేడ్తో స్టార్ట్ చేసేసి మేము కన్వెన్షన్ కిక్ఆఫ్ చేయబోతున్నాము. తర్వాత ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మనకి సిఎక్స్ఓ ప్యానల్ అని ఉంది, ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలానే సండే రోజు మన అయోధ్య తర్వాత రాముల వారిని మనము రిసెంబుల్ చేసుకోవడం కోసం, ఇక్కడ ప్రే చేయడం కోసము కళ్యాణం ఒక 3,000 మంది ఫ్యామిలీస్తో. ఇంతవరకు అంత పెద్ద కళ్యాణం ఎక్కడ కాలేదు, ఏ కన్వెన్షన్లో కాలేదు. అలా మనము కన్వెన్షన్ని కూడా డిజైన్ మన కళ్యాణం కూడా డిజైన్ చేసినాము. అండ్ తర్వాత ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ తమన్ గారి షో ఉంది. సో ఇట్స్ అంగరంగ వైభవంగా ఉండబోతుంది. మేము చేసిన స్కేలు, మేము చేసే దీనికి నెక్స్ట్ 10 years వరకు దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు. అంత బాగా చేస్తున్నాము.
బట్ దీనికి వచ్చిన సాక్షి ప్రేక్ష ఒక కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రియల్ డెవలప్మెంట్ ఇన్ 2004 రాజశేఖర రెడ్డి గారు మోస్ట్ పాపులర్ లీడర్ సీఎం కాగానే ఆయన టైం బౌండ్ పెట్టాడు. అప్పుడు నేను సెకండ్ టర్మ్ ఎమ్మెల్యే. 2004లోనే ఇమీడియట్గా 24 monthsలోనే ఒక బ్యూటిఫుల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విత్ అవుటర్ రింగ్ రోడ్ అదే లేన్లో రావడం, దాంతోపాటు మెట్రో జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ ఉంటే ఆయన మీద ప్రెజర్ వేసి రాజశేఖర రెడ్డి గారు మేమంతా ఒక వరల్డ్ క్లాస్ మెట్రో తీసుకొచ్చాము. పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే 14 kilometers ఎయిర్పోర్ట్ కనెక్షన్. దీంతోనే అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా అప్పుడే ఏర్పాటు చేశాం. ఆ రోజుకెళ్ళి హైదరాబాద్ డెవలప్మెంట్ ఫాస్ట్గా గ్రో అయింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు కొద్దిగా హైటెక్ సిటీ చేసిన రియల్ డెవలప్మెంట్ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ చేయగానే వచ్చింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి ఇప్పటికి ఓఆర్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి గారు అంటారు. దానికి 30 kilometers డిస్టెన్స్తోని ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్డు నా డిపార్ట్మెంట్ సంబంధించి ఆల్రెడీ 3.5 monthsలోనే గడ్కరీ గారిని కలిసి మొత్తం ఫైనల్ షేప్లకు తీసుకొచ్చాం. ల్యాండ్ ఎక్విజిషన్ 50% అయింది. ఒక 12,000 crores ఆగస్టులో టెండర్లు పిలుస్తున్నాం. ఈరోజు మాది ఒకటే లక్ష్యం ఏంటంటే వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ ఉంచాలని. రేపు ట్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత డెఫినెట్గా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఆ రోడ్ డిజైన్ అట్లా ఆ విధంగా వేయించాము. రియల్ హైదరాబాద్ ఎన్ఆర్ఐస్ల పాత్ర ఉన్నది. సాక్షి టీవీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ, ముఖ్యంగా మల్లారెడ్డి గారి వారు ఏదైతే టీటీఏ పెట్టిండో వారి ఆశయం కూడా అంతే. ఇక్కడ కొన్ని సెమినార్లు పెట్టుకొని, కొన్ని స్టాల్స్ పెట్టుకొని మన తెలంగాణ కల్చర్ని ఇక్కడ ఇంకా ఎక్కువ తీసుకురావడం, అమెరికాలో ఉంటున్న మన పిల్లలకు తెలంగాణ కల్చర్ మర్చిపోకుండా ఉండే విధంగా చేయడం, ఇంకా మన తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంతోమంది తెలుగువారు ఇవాళ అమెరికాలోనే పెద్ద పెద్ద కంపెనీస్ సీఈఓస్గా ఉండడం తెలుగువారంతా గర్వపడే విషయం. సత్యనారాయణ గారు నుంచి మొదలుపెట్టుకొని ఎంతోమంది ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ది ఫార్మసిస్ట్గా, ఇండస్ట్రియలిస్ట్గా మనం అందరికీ ఎవరు వచ్చినా ఎంప్లాయ్మెంట్ చేసే వ్యక్తి పైలం మల్లారెడ్డి గారు. టీటీఏ ఫౌండర్గా ఉండడం, ఆయన మొదటిసారి నన్ను పిలిచిండి. ఇవాళ ఆయన కోరిక కాదని లేకుండా బిజీ స్కెడ్యూల్ ఉన్న జస్ట్ 48 hours కోసం నేను వచ్చానంటే మల్లారెడ్డి గారు ఎంత మంచోలో మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే టీటీఏ తెలంగాణ అమెరికా సంఘానికి మా తెలంగాణ గవర్నమెంట్, మా సీఎం గారు కూడా నిన్న ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మల్లారెడ్డి గారు బెస్ట్ విషెస్ అని చెప్పమని చెప్పినాడు. స్పెషల్గా ఆయన ఫోన్ చేసింది నాకు, నేను రాలేకపోతున్నా, బెస్ట్ విషెస్ మల్లారెడ్డి గారికి చెప్పమని చెప్పండి. మీరు ఎప్పుడు అమెరికా తెలంగాణ వచ్చినా హైదరాబాద్ వచ్చినా తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. మీ టీటీఏ వాళ్ళు మీ ప్రెసిడెంట్ ద్వారా మల్లారెడ్డి గారి ద్వారా డెఫినెట్గా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, నా సపోర్ట్ 24 hours ఉంటుంది. సీఎం గారి దగ్గరికి మీ దగ్గర ఏ ఇష్యూస్ ఉన్నా, మీ విలేజెస్ కానీ మీ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా తప్పకుండా మా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సాక్షి టీవీ. మన సియాటల్లో అమెరికాలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వంశీ ప్రెసిడెంట్ గారు, అదే మాదిరిగా మల్లారెడ్డి గారు ఫౌండర్ చైర్మన్, వీళ్ళందరితోటి పెద్ద ఎత్తున సియాటల్లో 3 రోజులు కన్వెన్షన్ పార్టీ జరుగుతుంది. దానికి నన్ను పిలిచారు, నేను వచ్చిన. మల్లారెడ్డి ఇక్కడ ఫౌండర్ టీటీఏ దానికి, ఇక్కడ అమెరికాలో మల్లారెడ్డి ఇక్కడ, అక్కడ ఇండియాలో మల్లారెడ్డి అక్కడ. కాబట్టి చాలా సంతోషం. మన తెలుగు వాళ్ళందరూ కూడా, మన తెలంగాణలో అందరూ కూడా చాలా మంది ఇక్కడందరం కూడా కలుసుకుంటున్నాం. చాలా సంతోషం. అందరు కూడా ఒకరికొకరు వాళ్ళ పిల్లల పెళ్లిలకు కానీ వాళ్ళ పెళ్లిలకు కానీ మళ్ళీ చాలా రోజుల తర్వాత కూడా లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి అందరు కూడా పరిచయాలు చేసుకొని మంచిగా ఫంక్షన్స్, మన తెలుగు సంస్కృతి అవన్నీ కూడా చేసుకొని మ్యారేజెస్ కానీ టెంపుల్ ఈ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మంది సినిమా యాక్టర్లు కూడా వచ్చారు. పెద్ద ఎత్తున అందరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుతున్నా. I'm thankful to Mr. Paila Mallaredi for inviting me for this event, and I'm very happy that I'm meeting many entrepreneurs over here, and I wish everyone a good luck. Welcome to TTA Mega Convention. We are here for the banquet night. This is where we will recognize the highly successful professional individuals at the banquet night, that including the medical, business, and then entrepreneurs. Again, welcome all for the convention, and then looking forward to see you next 3 days, and hopefully you will enjoy this event. Thank you.
అందరికీ నమస్కారం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ సియాటల్ వచ్చడానికి ఫర్ టీటీఏ. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఎప్పుడైనా నేను చాలా చాలా ఎక్సైటెడ్ టు మీట్ మై ఓవర్సీస్ తెలుగు కమ్యూనిటీ అండ్ సో మచ్ లవ్ I always get from them here. It's so nice to see my community doing so well here in America. And I hope to keep coming here, keep entertaining you all. Please keep loving me and I love you all. Thank you. Seattle lo Telugu event first time kada. Avunu. Ela undi enta large scale event. Very nice. Eppudaina our Telugu community is known to be very energetic. So everywhere I have gone, I have a Tamil release coming up. Yes, and all I hope to do is good cinema and keep entertaining you all. Thank you so much. Love you. TTA convention 2024 Seattle is they organized it is a very good is a crowd kuda chaala baga mobilize ayyaru chaala baagundi. I'm enjoying the event. It's amazing to come here and meet everyone. Telugu వాళ్ళందరినీ కూడా కలిస్తే అమెరికాలో it's a good feeling. It's a great feeling. Thank you so much Andy, all the Sakshi TV viewers for making my film such a successful film and supporting us throughout. Thank you. I'm actually still doing my medicine, so I am becoming a doctor too. Okay. So I think it's important to be educationally equipped. So I'd like to tell all of my friends that too. That guys, it's important to be educated. It's important for you to do a degree. So the doctor engineer thing, it doesn't have to be these two, but some kind of degree is really important. So I think it's great. సో ఒక్కొక్కసారి ఆర్టిస్ట్ ఎక్స్పెక్టేషన్స్కి ఆర్గనైజర్స్ మీట్ కాలేరు. సో అట్లాంటి సిచ్యువేషన్ని మీరు ఎలా డీల్ చేస్తారు? I will learn and they will also learn. ఎనీ ఎక్స్పీరియన్సెస్ అలా అయినాయా ఎప్పుడన్నా? Yeah, every time we keep learning on this and they will also learn and we are still researching on this. Tell me, this kind of stressful situations ఒకవేళ ఉంటే దాన్ని ఎలా డీల్ చేస్తారు? Nothing, it's like just go with the flow. And next time అది అవ్వకుండా చూసుకుంటాం అంతే. You want to say anything to the Sakshi TV viewers? Good luck, have a great year ahead. Hi, I'm here with Taman to perform in Seattle for this convention and all the best. I'm really looking forward to rock your drum Shivamani. Andariki namaskaram. We are so much excited, Andy, so much excited to perform here. And I want to thank Taman Garu for bringing me after a very long time. I'm performing at convention like this. So I'm very happy to perform at Telangana Telugu Association. So much excited and so much excited to listen all Tamananna songs. ఎందుకంటే నేను తమన్నతో పర్ఫామ్ చేయడం కూడా ఫస్ట్ టైం. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ సో మచ్ హ్యాపీ టు పర్ఫామ్ విత్ హిమ్. Hi, this is Soumya Janu, actress. Good to see you all. I'm so happy, excited today here. TTA, Telangana Telugu American Association వాళ్ళు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేశారు. That's so kind to me. Seriously, I'm so happy to be here. నాకు చాలా చాలా బాగుంది, ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. So definitely I'm waiting for you all guys. తప్పకుండా రండి. We are all have fun. టీటీఏ మహాసభలు మే 24న బ్యాంక్వెట్ విందు కార్యక్రమంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ రంగాలలో అత్యద్భుతమైన ప్రతిభా పాటవాలు కనబరిచిన వారికి టీటీఏ అవార్డ్స్ ప్రదానం చేశారు. టీటీఏ మహాసభల్లో భాగంగా బ్యాంక్వెట్ డిన్నర్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇండియా నుంచి విచ్చేసిన అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కన్వెన్షన్ సావనీర్ ఆవిష్కరించారు. వ్యాపార, ఆరోగ్య, క్రీడలు, సామాజిక సేవ, టెక్నాలజీ వంటి వివిధ రంగాలలోని అత్యద్భుతమైన ప్రతిభ పాటవలను కనబరిచిన వారికి టీటీఏ అవార్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. డోనర్స్ని, ఇతర జాతీయ తెలుగు సంఘాల నేతలను శాలువా, పుష్పగుచ్చాలతో సన్మానించారు. ఈ మొత్తం బ్యాంక్వెట్ డిన్నర్కి మూల స్తంభాలైన బ్యాంక్వెట్ కమిటీని వేదిక మీదకు ఆహ్వానించి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీస్ పాల్గొని యూత్ని అలరించారు. వందే మాతరం శ్రీనివాస్ మ్యూజికల్ షో ఆకట్టుకుంది. వందే మాతరం శ్రీనివాస్ సారథ్యంలోని గాయని గాయకులు జానపద పాటలు పాడి అందరినీ మెప్పించారు. భక్తి పాటలు, జానపదలు, సినిమా పాటలతో అలరించారు. నా పేరు సిరి మల్లాది. నేను పోర్ట్లాండ్, ఓరెగన్ నుంచి వచ్చాను.
ఇక్కడ టీటీఏ మెగా కన్వెన్షన్ సియాటిల్లో జరగడం చాలా సంతోషంగా ఉంది. మాకు నార్త్ వెస్ట్లో ఇంత పెద్ద కన్వెన్షన్ జరగడం, దానికి మేము అందరం రావడం, ఎంజాయ్ చేయడం చాలా బాగుంది. ఇవాళ ఫస్ట్ డే బ్యాంక్వెట్కి వచ్చాము, చాలా బాగుంది. నేను టీటీఏ స్టార్ సింగింగ్ కాంటెస్ట్కి కోచైర్గా వ్యవహరిస్తున్నాను. రేపు సెమీఫైనల్స్ జరగబోతోంది రెండింటికి 611 రూమ్లో. సండే రోజు ఫైనల్ కాంటెస్ట్ జరగబోతోంది. చాలా పెద్ద పెద్ద ప్రైజెస్ కూడా ఇస్తున్నారు విన్నర్స్కి. మెయిన్ విన్నర్స్, టాప్ విన్నర్స్ మెయిన్ స్టేజ్ మీద కూడా వాళ్ళు పెర్ఫామ్ చేయబోతున్నారు. సో వెరీ వెరీ ఎక్సైటింగ్ ఫ్యూ డేస్ ఫర్ అస్. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. మెగా కన్వెన్షన్ రెండో రోజులో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలియజేస్తూ నిర్వహించిన ఇండియా డే పరేడ్ ఆకట్టుకుంది. బోనాలు, బతుకమ్మ, పోతురాజుతో టీటీఏ మహిళలు నాయకులు ఊరేగింపుగా కన్వెన్షన్ ఇనాగరల్కి విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. థియరీ బ్యాండ్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ రెండవ రోజు కన్వెన్షన్లో హైలైట్గా నిలిచింది. కన్వెన్షన్ రెండో రోజు కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యుఎస్ ఇండియా నేషనల్ యాంథమ్స్తో పాటు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా టీటీఏ అధ్యక్షులు వంశిరెడ్డి కంచర్లకుంట్ల, వ్యవస్థాపకులు డాక్టర్ పైలా మల్లారెడ్డి, అడ్వైజర్ కౌన్సిల్ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, కో చైర్ డాక్టర్ మోహన్ రెడ్డి, సభ్యులు భారత్ రెడ్డి, మాదాడి తదితరులు ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. రెండో రోజు కన్వెన్షన్ లో భాగంగా బ్రేక్అవుట్ రూమ్స్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. టీటీఏ స్టార్టప్ క్యూబ్, మ్యాట్రిమోనీ, సిఎంఈ, అష్టవదనం, టీటీఏ స్టార్ బ్యూటీ పాజెంట్, ఫైర్ సైడ్ చాట్, యూత్ సెషన్స్, పొలిటికల్ మీట్ అండ్ గ్రీట్స్ నిర్వహించారు. కన్వెన్షన్ లో భాగంగా టాలీవుడ్ హీరోయిన్స్ శ్రీలీల, మెహరీలను వేదికపై ఆహ్వానించి ప్రసంగాల అనంతరం సత్కరించారు. యాంకర్ సుమా రవి యాంకరింగ్ తో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పలువురికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేశారు. డాక్టర్ హర్నాథ్ పొలిచర్ల చేసిన సేవలకు గాను టీటీఏ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేశారు. హైదరాబాద్ నుండి వచ్చిన థియరీ బ్యాండ్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ రెండవ రోజు కన్వెన్షన్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సో దిస్ స్టార్టెడ్ ఫ్రమ్ జాన్ యాక్చువల్గా, అండ్ ఇట్స్ ప్లానింగ్ అన్నది ఇట్స్ లైక్ అందరం కలిసేసి taking everybody's ideas and thoughts and working with my leadership. It was challenging, but at the same time we enjoyed it. Today you will be having like awesome cultural programs, and we have a lot of felicitations that are happening, and awards kuda unnai, like for different categories we are giving the awards also, and at the same time like we have awesome food that we have set up, and you can see the ambience. We have set a decoration at the whole setup. It took like almost 2 days for us to do this all setup. You can see that, and definitely you guys will be enjoying the ambience. It's Mrs. Universe USA, and life has changed for good. I feel very empowered, and along the journey I think it was a lot of learning to how to embrace confidence and how to really lift yourself when you're feeling down. So when I finished my pageant, I came back and I founded my own company, Ignite, and now I coach aspiring queens and models, and I'm also a director of Mrs. Grand USA. That's another opportunity I have to mentor women, to make sure who are striving to make good impact on the community. So I feel like I felt empowered, but then I'm able to empower furthermore other women, and that's amazing. So growing up, I had a very dark skin, and I never felt beautiful because somehow the society, the norm, they made me feel that I'm not somebody pretty, and that's something I wanted to change growing up, and that's the reason I joined pageantry, that beauty is beyond your fairness, beauty is beyond your height, weight, whatever. Beauty is really about your confidence. Beauty is about how do you embrace your roots, your culture, and your self-identity, and beauty is how do you lift others, and that's the reason I came to pageant. I feel like there is no harm. See, the thing is that anytime a girl, a woman enters into a beauty pageant, whether it's small or big, she
somehow changes her life for good. She is a lot more confident. She has a networking. She has a purpose. She has an advocacy. And there is a lot of learning, right? She gets a light hope and there's no stopping back. So for me, whether it's small or big, pageantry really make a great impact in your life. I'm a mother of 2 incredible kids. I'm a technology leader for last 17 years working for companies like Microsoft, Amazon, and T-Mobile. So outside of life is really hovers around being a mom and also around contestants and people that I lift. If somebody comes to me for help, I'm always there. So I'm somebody who would love to empower other women no matter what, and that's how my life is. No matter what your height, your weight, your any vital stat, that's God has given you. But what you made out of it, that's real powerful beauty. So have and embrace confidence, believe in your power, and embrace mistakes and journey, and that's a lot more powerful and beautiful. So remember, your confidence is a lot more mightier than makeup, and that makes you a lot more influential and much more beautiful in many different ways. Sakshi TV, I would say the platform is amazing. This platform covers testimonies for people like us. I would say keep watching it, and if you have somebody aspiring queen or model, feel free to reach out to me. I'm a director of Mrs. Grand USA. Would love to coach you, mentor you, and refine and bring your best potential to that very stage. తెలంగాణ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్కి వచ్చి చాలా సంతోషంగా ఉంది. నేను యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్ లాగా వచ్చాను ఇక్కడికి. నా పేరు రాహుల్ పనాలా. మేయో క్లినిక్ అన్న హాస్పిటల్కి నేను పనిచేస్తాను. ఇక్కడ వచ్చి అందరినీ కలిసి చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫార్చునేట్లీ నాకు అవార్డు ఇస్తున్నారు ఫర్ ఎ మెడికల్ ప్రొఫెషనల్, ఫర్ విచ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇట్స్ అ రియలీ గ్రేట్ ఆనర్ అండ్ రియలీ నైస్ టు బీ హియర్. మెగా కన్వెన్షన్లో భాగంగా పొలిటికల్ మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ మీట్ అండ్ గ్రీట్తో పాటు డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు, నేతలు వైఎస్ఆర్కు ఘనంగా నివాళులర్పించారు. మెగా కన్వెన్షన్లో పొలిటికల్ మీట్ అండ్ గ్రీట్స్ ఏర్పాటు చేశారు. మహాసభల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ మీట్ అండ్ గ్రీట్తో పాటు డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన వైఎస్ఆర్సీపీ నేతలు, రాజన్న అభిమానులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారని కొనియాడారు ప్రవాసాంధ్రులు. ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, బడుగు బలహీన వర్గాలు చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్ కొడుకుగా సీఎం జగన్ చేస్తున్న తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించారు. నమస్కారం అండి, నా పేరు మయూర్ బండారు. నేను టాటా మెగా కన్వెన్షన్ సియాటిల్లో పొలిటికల్ ఫోరం అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ సియాటిల్లో ఫస్ట్ డే 24th ఫ్రైడే బ్యాంక్వెట్ అవుతుంది. సో ఇక్కడ డోనర్స్ అండ్ సెలబ్రిటీస్ అందరూ వచ్చారు. ఇప్పుడే మన మినిస్టర్ కోమటిరెడ్డి గారు వచ్చిండ్రు. అయితే పొలిటికల్ ఫోరంలో భాగంగా మేము అన్ని పార్టీల నుంచి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి లీడర్లు అందరూ వస్తున్నారు. వారు ఎన్ఆర్ఐతో ముఖాముఖిలో పాల్గొని వాళ్ళతో చర్చలో పాల్గొంటారు. సో ఈ సందర్భంగా అందరికీ ఇక్కడ నేను పోర్ట్లాండ్ నుంచి అండి, పోర్ట్లాండ్ నుంచి కూడా ఒక 1000 మంది వస్తున్నారు ఇక్కడ లోకల్ సిటీ. సో అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఘనంగా స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. జగన్ గారితో నేను 1988, 1999లో చాలా టైం స్పెండ్ చేశానండి. ఆయనతో అట్లీస్ట్ 3 months కంటిన్యూస్గా స్పెండ్ చేశాము. ఇద్దరం కలిసి యూఎస్ఏలో కంప్లీట్గా ట్రావెల్ చేశాము. ఆయన మెంటాలిటీ ఎట్లా అంటే ఆయన ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తాడు. తర్వాత కామ్ అనేది ఆయన లైఫ్లో హీ వెంట్ త్రూ సో మెనీ స్ట్రగుల్స్ కదా. ఆ స్ట్రగుల్స్ ద్వారా హీ లెర్న్ సో మెనీ థింగ్స్. సో హీ లెర్న్ హౌ టు basically behave and how to connect with the people basically. I mean మాసెస్ ఆయన ఎక్కడ వెళ్ళినా మాసెస్ ఉంటారు కదా, జనాలు జస్ట్ లక్షలలో వచ్చేస్తూనే ఉంటారు. Just like his dad who used to be the leader of masses, Jagan garu kuda exactly like him. He's the leader of masses, and they both YSR garu and also Jagan garu, basically they dedicated their life to the uplift of poor and underrepresented people, right? Yes. Right, they basically YSR garu started with 108 or Jala Yagnam or
fees reimbursement, all the programs he started, they're all still very popular even today, right? Same thing with Jagan is continuing his dad's legacy, and he's obviously implementing a lot more through his Navaratnalu, whatnot, but he's doing a lot more things that really benefit the poor and downtrodden people. So you have to say anything about the election results which are coming up in next few days? Well, we are going to learn. We are going to see the results within the next week or so, right? I'm sure Jagan connected with people so well. I mean, most of the people have almost 85% of the people went to polling. Most of the people are from rural areas. So I'm sure YS Jagan is going to win the elections, and he will have his second term as a chief minister. Yeah, so we want to see Jagan Anna here in America. Well, yes, we will welcome Jagan Anna in US. Hopefully he will make a trip. You want to say anything to the Sakshi TV viewers watching you? Sakshi TV viewers, hello Andy. We are here celebrating Telangana Telugu Association Convention in Seattle lo. So on behalf of YSRCP, we are all here celebrating YS Rajshekhar Reddy's 75th Jayanti. Yeah, I wish he was here, and yeah, thank you so much for talking to us, and we wish you a good event. Thank you. ఇక్కడ మన టీటీఏసీ కన్వెన్షన్ సియాటిల్లో మెగా కన్వెన్షన్ జరుగుతుందండి. ఇందులో భాగంగా నేను పొలిటికల్ కమిటీ అడ్వైజర్గా ఉన్నాను. సో అందరూ రాజకీయ పార్టీకి ఇక్కడ ఒక వేదికను మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో దట్ వాళ్ళ పార్టీల గురించి డిస్కస్ చేయడానికి, పాలిటిక్స్ గురించి. ఇక్కడ ఈరోజు తెలుగువారి గొప్ప నాయకుడు వైఎస్ఆర్ గారి జయంతి నిర్వహిస్తున్నాము అత్యంత వైభవంగా. సో చాలామంది ఇక్కడికి వచ్చారు వైఎస్ఆర్ని స్మరించుకోవడానికి. అయితే ఇప్పుడు మన వైఎస్ఆర్ గురించి చెప్పాలంటే ఆయన ఒక ప్రాంతం నాయకుడు కాదు, హీజ్ అ యూనివర్సల్ లీడర్. అట్లాంటి నాయకుడు చాలా తక్కువ పుడతారు, అరుదుగా పుడతారు. కాబట్టి అలాంటి మహానాయకుడిని స్మరిస్తూ జోహార్లు అర్పించడానికి, ఆయన జయంతిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ లోకల్ సియాటిల్ వైఎస్ఆర్ నాయకులు మన దుష్యంత్ గారు, అదేవిధంగా మన పోర్ట్లాండ్ నుంచి వైఎస్ జగన్ గారి ప్రియ మిత్రుడు, ఫ్రెండ్ రమణారెడ్డి గారు కూడా వచ్చారు. వారు పోర్ట్లాండ్లో ఉంటారు. సో వీరందరి సమక్షంలో మేము మన వైఎస్ఆర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నా పేరు దుష్యంత్ రెడ్డి. నేను ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ ఫర్ వాషింగ్టన్, ఓరెగాన్ అండ్ కాలిఫోర్నియా స్టేట్స్. ఈరోజు ఈ టీటీఏ మెగా కన్వెన్షన్లో వైఎస్ఆర్ గారి జయంతిని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన అన్ని రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా అమెరికాలో పోర్ట్లాండ్, సియాటల్, న్యూజెర్సీ, అట్లాంటా, ఇట్లా అమెరికా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలి వచ్చారు వైఎస్ఆర్ అభిమానులు, జగనన్న అభిమానులు. దీనికి ముఖ్య అతిథిగా ప్రేమ్ సాగర్ రెడ్డి గారు రాబోతున్నారు. నాటా ఫౌండర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు. ఆయన్ని అమెరికా వైఎస్ఆర్ అని కూడా పిలుస్తారు. ఆయన వైఎస్ఆర్ చిన్ననాటి స్నేహితుడు. వైఎస్ఆర్ గారు ఇక్కడికి వస్తే ప్రేమ్ రెడ్డి గారి ఇంట్లోనే ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. హీఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ఫ్యూ మినిట్స్. రమణన్న విల్ టాక్ ఇన్ ద మీన్ టైమ్. జై జగన్, జై జగన్. ఏ విషయంలోనైనా సరే డెవలప్మెంట్ అనేటటువంటిది ఒక జగన్ వల్లనే సాధ్యమైంది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి వల్ల సాధ్యమైంది. ఒక రుణమాఫీ పథకం అయితే ఏమి, ఓ ఫీజు రింబర్స్మెంట్. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడాను దాదాపుగా రాజశేఖర రెడ్డి గారి పెట్టిన భిక్ష వల్లనే వచ్చారని నేను గట్టిగా ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆయన తెచ్చినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ వల్లనే మొత్తం అసలు హైదరాబాదులో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చారు ముందు. ఆ తర్వాతనే ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రావడం జరిగింది. ఎందుకంటే మీరు కూడాను కొంచెం ఇప్పుడిప్పుడే తొందరగా వస్తూ ఉన్నారు. ఆ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి భిక్షే ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటిది. నేను ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్గా చెప్తున్నానండి. ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటిది కనుక లేకపోతే ఇంతమంది కనుక ఇక్కడికి వచ్చి ఈ కన్వెన్షన్లో ఎంత గ్రాండ్గా చేయగలరు అనేటటువంటిది నాకు సందేహంగానే ఉండేటువంటిది. అదే ఉండడం వల్ల ఇవాళ ఇక్కడ ఇంతమంది రాగలగడం జరిగింది. మీరంతా కూడాను వచ్చి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాన్ని
ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆయన కుమారుని యొక్క ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని, సింహం సింగిల్గానే వస్తుందని మీకు అప్పుడప్పుడు డైలాగ్ వినపడతా ఉంటుంది. ఆయన సింగిల్గానే వచ్చాడు, సింగిల్గానే 152 సీట్లు తీసుకోబోతున్నాడు. గ్యారంటీగా ఖచ్చితంగా 152 సీట్లతోటి ఆంధ్రప్రదేశ్లో మరలా జై జగన్ జై జై జగన్ అని మనమంతా నినదించే రోజు రాబోతుందని నేను గట్టిగా ఛాలెంజ్ చేసి చెప్పగలను. కన్వెన్షన్ 3వ రోజు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇక అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాల నేతలను వేదికపైకి పిలిచి నిర్వాహకులు సత్కరించారు. టీటీఏ ముగింపు వేడుకల్లో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కన్వెన్షన్ 3వ రోజు భద్రాచలం నుంచి విచ్చేసిన పండితులు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. ప్రవాసులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. My name is Vijay Pal Reddy. I'm the Telangana American Telugu Association chairman. Morning and ఈ రోజు very auspicious day మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈరోజు సీతారామ కళ్యాణం చేస్తున్నాము. ఇది ఈజ్ ఎ బిగ్ వన్ ఫర్ మా కాన్ఫరెన్స్లో. దిస్ ఈజ్ ఎ బిగ్ పార్ట్ ఆఫ్ ఇట్. భద్రాచలం నుంచి మేము ప్రీస్టులు వచ్చారు, మాకు మూర్తులు కూడా ఇండియా నుంచి వచ్చాయి. చాలా ఘనంగా కళ్యాణం చేస్తున్నాము. దే కమ్ అండ్ ప్లీజ్ వాచ్ ది కళ్యాణం అండ్ దెన్ గెట్ ది గాడ్స్ బ్లెస్సింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం మేము వెస్ట్ కోస్ట్లో కన్వెన్షన్ చేస్తున్నాము ఇంత స్కేల్లో. సో లాట్ ఆఫ్ ఇన్హిబిషన్స్ ఉండే అందరికీ, కమ్యూనిటీ లీడర్స్ అందరికీ. ఏంటంటే వీళ్ళు చేయగలుగుతారా లేదనేది ఒకటి, ఇంకొకటి ఏంటంటే కమ్యూనిటీ వస్తుందా లేదా అనేది ఒకటి. నిన్న చూస్తే మనకు ఒక 10,000 మంది వచ్చారు. హాల్ మొత్తం కిక్కిరిసిన ఉండే అన్నట్టు అందరూ చాలామంది వచ్చారు. సో అసలు అమేజింగ్గా, అంటే మేము ఫుడ్ కానీ హాస్పిటాలిటీ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎవ్రీథింగ్ చాలా సీమ్లెస్గా అవుతుందని చెప్పి అందరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మాకు చాలా కష్టపడ్డందుకు హ్యాపీగా అనిపిస్తుంది. దీనికి ఒక 800 మంది వాలంటీర్స్ కష్టపడ్డారు. ఆ క్రెడిట్ అంతా వాళ్ళకే వెళ్తుంది. వాళ్ళకి పాపం నిద్ర లేకుండా ఆల్మోస్ట్ 24/7 లాగా వాలంటీర్స్ అందరు కష్టపడుతున్నారు. సో నేను సాక్షి ప్రేక్షకులుగా సాక్షి టీవీ త్రూ నేను మా వాలంటీర్స్ అందరికీ నాకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నానండి. మా కమ్యూనిటీ, సియాటల్ కమ్యూనిటీ అండ్ నేను ఎంటైర్ వాలంటీర్స్ టు మేక్ దిస్ కన్వెన్షన్ ఏ గ్రాండ్ సక్సెస్. అందరికీ నమస్కారాలు, చేతులెత్తి నమస్కారం చెప్తున్నాను నేను వాళ్ళందరికీ. చాలా కష్టపడ్డారు వాలంటీర్స్. అండ్ దెన్ దిస్ ఇస్ అదృష్టం కొద్ది ఏంటంటే రాములవారి ఇది వచ్చింది భద్రాచలం నుంచి. ఇవాళ రాములవారి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. అయోధ్య తర్వాత రాములవారి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. టీటీఏ మెగా కన్వెన్షన్లో నాతో పాటు ఉన్నారు ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ గారు. సో లెట్స్ వెల్కమ్ నవీన్ గారు టు సాక్షి టీవీ యూఎస్. నమస్తే అండి, థ్యాంక్ యూ అండి. సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు, మాతో పాటు మాకు అండగా ఉండి డే 1 నుండి ఇండియా సేవా డేస్ నుండి మాతో పాటు మాకు అండగా ఉండి ఈరోజు కన్వెన్షన్ లాస్ట్ డే వరకు కూడా మాతో ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మహాసభల్లో భాగంగా వివిధ ఎగ్జిబిట్స్ రూమ్స్ లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు వేటికవే సాటి అనేలా సాగాయి. టీటీఏ స్టార్ ఫైనల్స్, బ్యూటీ పాజెంట్ ఫైనల్స్, బిజినెస్ సెమినార్స్, ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్స్, ఫిట్నెస్ వర్క్ షాప్ వంటి బ్రేక్అవుట్ సెషన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన సమ్మక్క సారక్క, ఓరుగల్లు కోట, పోతురాజు, చార్మినార్, తెలంగాణ తల్లి వంటి సెట్టింగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు వీణుల విందుగా జరిగాయి. డోనర్స్ ని, కార్పొరేట్ స్పాన్సర్స్ ని ఘనంగా సత్కరించారు. బ్యూటీ పాజెంట్ మరియు టీటీఏ స్టార్ విజేతలకు క్రౌన్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా వ్యవస్థాపకులు డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డికి టీటీఏ కార్యవర్గం, బోర్డు సభ్యులు మరియు నాటా లీడర్షిప్ సమక్షంలో టీటీఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రేమ్ రెడ్డి తన జీవిత సత్యాలను యువతను ఇన్స్పైర్ చేసేలా వివరించారు. Many of my friends approached me to give an inspirational speech, and I'm not sure exactly what they mean, but I believe my own life story is an inspirational story, and that's why I want to tell you a little bit about my story so that it might inspire at least some of the younger people that are aspiring to be billionaires. Like a speech my friend gave today, and maybe successful Americans. Okay, let me start where I began.
I was born in a small village near Nellore, but we did not have the luxury of electricity or potable water. So I studied under kerosene lantern, okay, till I was 17 years old, till I finished SSLC at the time. And then for the first time I went to college where I had a headache from studying under electricity. So after finishing my schooling at Tirupati Medical College, I came to United States, and I wanted to understand what this country is about. Okay. It's great we were born in India and became adopted children of America. We're probably the most luckiest people on the world. Why? India gave us the roots. India gave us the family values. India gave us the early education. But America gave us opportunity. This is a nation of immigrants, most tolerant nation, the mightiest on the world, but still accepts us from all over the world. And we, especially from India and southern India, Hyderabad, we are probably the most lucky people because so many of us are coming here in the last decade. Okay? So what I would say is, whereas India gave us the roots, America gave us the wings to fly, to soar into the skies, to soar with your dreams. Okay? And that's all I came here with. Lot of dreams, $7 in my pocket. That's all I was allowed to take. And after a few years, people started talking, maybe this guy had a bag of diamonds that he brought from India. How could he be so wealthy? You know, I worked hard, and that's what we inherited, hard work to be successful. You have to have that dedication. You have to have that inspiration to achieve something. And any one of you, any one of us could dream. Dream big and work hard towards fulfilling the dream. And it's not unachievable if you work hard. If we can't make it in this country, I am kind of afraid we wouldn't be able to make it in any other country. So America is our adopted land, and we are the luckiest people, and especially for younger kids. I'm telling you, you are not going to go back to India, okay? And you think, you know, like when I came, many of my colleagues were buying diesel cars and buying 120 and 220 volts, every appliance, so that they're thinking they were going to take it back. And that was, for few people, it might be possible, but many of you aren't going to go back. And a few of you entrepreneurial spirits could go back to India and do something good, great, between America and India. The trade would be wonderful. But not many of you are going to be doing that. You are most likely going to be in this country. So adapt to this country, okay? Adapt to this culture. Adapt to the schools, and once you get to through college and become successful, and after you pay some taxes, none of you are going to go back because you want something back for paying your taxes. So this country offers enormous opportunities. So for the kids, I would recommend them to commit to this culture, commit to this country, and at the same time, do not forget the values you learned from your family. Either you were born here to the Indian parents or born in India and came here. Do not forget your parents, your family, your values, and love for your parents, siblings, and all the good things
we inherited. We inherited. It's a proud inheritance. And use that to make a wonderful life here in America. And this is what we call the American dream come true. And I am an example of the American dream come true. If I could pass on this message to you and I could inspire a few souls out there, I will be very happy and wonderful. Thank you for giving me this opportunity. Thank you for TTA. Thanks for Malana. Thank you, Vamshi, and all of the people. They did a wonderful job. This is probably very, very, very well organized convention. One of the best I saw. So congratulations to all of you. Thank you. వేదికపై టాలీవుడ్ సెలబ్రిటీస్లను ఘనంగా సన్మానించి సత్కరించారు. టీటీఏ అధ్యక్షులు వంశిరెడ్డి కంచర్లకుంట్ల, టీటీఏ కన్వెన్షన్ కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజీలను కుటుంబ సమేతంగా వేదిక మీదకు ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా వీరు ఈ కన్వెన్షన్ నిర్వహణ వివరాలు పంచుకొని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వివిధ కన్వెన్షన్ కమిటీలు సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించి అభినందించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ థండర్ మ్యూజికల్ కాన్సర్ట్ యూత్ ని అలరించింది. తమన్ టీమ్ సినిమా పాటలు పాడి ఆడియన్స్ లో జోష్ నింపారు. టీటీఏ మహాసభలు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని, ఆనందాలను అందించాయని పలువురు కొనియాడారు. తెలుగు మహాసభలు అంటే ఇలా ఉండాలి అనేలా ఈ వేడుకలు నిలిచాయి. భవిష్యత్తులో జరిగే మహాసభలకు సరికొత్త మార్గాన్ని చూపించాయి. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు నెహ్రూ కఠారు. నేను న్యూయార్క్లోని TLCA తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘానికి పూర్వాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ TTA మెగా కన్వెన్షన్ సియాటల్లో జరుగుతూ ఉందండి. ఈ రోజే ప్రారంభమైంది. అద్భుతమైనటువంటి ఆరంభము. అన్ని చోట్ల నుంచి అనేకమైనటువంటి అతిథులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఈ 3 రోజుల పండుగ అద్భుతంగా జరుగుతుంటుందని ఆశిస్తూ ఉన్నాము. ఇది నిర్వహించిన TTA వారికి, అలాగే ఈ ఫౌండర్ పైళ్ల మల్లారెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలండి. మల్లారెడ్డి గారు మా న్యూయార్క్ నుంచి ఉండటం కూడా మా అందరూ కూడా చాలా సంతోషంగాను ఉంది. అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. నా పేరు సుమంత్ రామ్శెట్టి, వైస్ ప్రెసిడెంట్ TLCA న్యూయార్క్, మొట్టమొదటి తెలుగు సంస్థ నుంచి వచ్చామండి. అలాగే ఈరోజు సియాటిల్లో టాటా వారి ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా కన్వెన్షన్ కి 3 రోజుల పండుగని జరుపుకోవడానికి దేశం నలుమూలల నుంచి మన తెలుగు వారందరూ ఒక చోటికి వచ్చారు. ఇంత మంచి కార్యక్రమం వంశీరెడ్డి గారు, వారి టీము మరియు వారి ప్రెసిడెన్సీలో మంచి చక్కటి 3 రోజుల పండుగని విజయవంతం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ సుమారుగా 5,000 నుంచి 10,000 మంది వరకు వస్తున్నారు. చక్కటి కార్యక్రమాలు, మంచి విందు భోజనాలు. అలాగే టాటా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు న్యూయార్క్ నుంచే వారి యొక్క సహాయ సహకారాలతో మా టీం అంతా కూడా వచ్చారు. మేమందరము టాటా టీమ్ కి మంచి మెగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈజ్ రవికుమార్ ఫ్రమ్ శాశ్వత డెవలపర్స్ ఫ్రమ్ హైదరాబాద్. TTA తెలుగు మిత్రులందరికీ స్వాగతం. సో ఇక్కడ నా కంపెనీ తరపున రిప్రజెంట్ చేస్తానికి వచ్చాను. సో మేము హైదరాబాద్లో డెవలపర్స్గా షాద్నగర్, సంగారెడ్డి, జనగాం టౌన్లలో వెంచర్స్ చేయడం జరుగుతుంది. అండ్ న్యూ వెంచర్స్ హైటెక్ సిటీలో కూడా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం అండి. అండ్ వన్స్ అగైన్ హాయ్ సాక్షి టీవీ అండ్ TTA అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ TTA మెగా కన్వెన్షన్ జరుగుతుంది సియాటిల్లో. ఈ కన్వెన్షన్ కి అందరము వచ్చాము, చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నాము. చాలా ఈవెంట్స్ జరగబోతున్నాయి ఈ 3 days, 24th, 25th, 26th. అందరూ సియాటిల్ అండ్ అదర్ స్టేట్స్ నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ చేస్తున్నారు. చాలా వెండర్ స్టాల్స్, మోర్ దెన్ 100 స్టాల్స్ ఉన్నాయి. అండ్ చాలా బిజినెస్ ప్రోగ్రామ్స్, బిజినెస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. యూత్ కి కూడా చాలా ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్ కన్వెన్షన్ ప్లాన్ చేశారు. ఆ కన్వెన్షన్ లో అందరూ పార్టిసిపేట్ చేసి ఇంకా ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాము. మేమందరం కూడా ఈవినింగ్ చాలా ఎంజాయ్ చేయబోతున్నాము. హలో అండి, నా పేరు ప్రసాద్ కున్నారపు, TTAలో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అండి. నేను ఈరోజు ఇక్కడ సియాటల్లో TTA మెగా కన్వెన్షన్ అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిందండి. ఫస్ట్ టైము వెస్ట్ కోస్ట్లో, అమెరికాలో వెస్ట్ కోస్ట్లో కన్వెన్షన్ చేస్తున్నాము. అది TTA వారు చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. దీనికోసం 6 నెలల నుంచి 400 మంది పైగా వాలంటీర్లు అహర్నిశలు కష్టపడ్డారు. ఇప్పుడు చూడొచ్చు ఆ ఫలితం.
ఎంతోమంది దేశం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కల్చరు మన తెలంగాణ కల్చర్ ఎలా ఉంది, తెలుగు కల్చర్ ఎలా ఉంది అనేది ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారు. అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు రమణ కొత్త. నేను ఫిలడెల్ఫియా నుంచి వచ్చాను. టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నాను. ఫస్ట్ టైము సియాటిల్లో వెస్ట్ కోస్ట్ కెనడాకి బోర్డర్ల దగ్గరలో ఉంటుంది. టెక్ సిటీ ఇది. ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా మన తెలుగు కన్వెన్షన్ జరుగుతున్నది. యుఎస్లో ఉన్న 50 స్టేట్స్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి అంతా తెలుగు వాళ్ళు వచ్చి చాలా ఆనందంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. మన ప్రెసిడెంట్ వంశీరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకి ఇంతమంది రావటం కనీసం 5-6 వేల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. ఈరోజు బ్యాంకెట్ నైట్ జరుగుతుంది. ఇంత బాగా జరుగుతున్నందుకు అందరికీ సంతోషం. అంటే మేము సిద్ధంగా ఉన్నాం, మీరంతా సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నాను. We came from Portland and this is the first time it's happening in Northwest region, the TTA convention, national convention. We are very looking forward to this one and we are so excited for the first time it's happening. 3 days of event పెళ్లి లాగా జరుగుతుంటుంది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. అంటే చాలా మంది వాలంటీర్స్ వచ్చి చాలా కష్టపడ్డారు. We are so looking forward to see the fruit of all of their labor. I know it's a big deal to put such a great event in the Northwest and then to see at Portland area herself. So we are very excited. We are coming from Portland, so we are so excited about this. Go TTA! Go TTA! ఈరోజు టీటీఏ మెగా కన్వెన్షన్ సియాటల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. నా ఫ్రెండ్ వంశీరెడ్డి సారథ్యంలో సియాటల్లో ఈవెంట్ జరుపుకోవడం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. గత 6 నెలల నుంచి సియాటల్లో అనేక కమిటీలు నిర్విరామంగా పనిచేసి ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాత్రని పోషించడంలో అతిశయోక్తి కాదు. ఎంతో కష్టపడి ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడానికి నిద్రాహారాలు మన రాత్రి మౌళ్ళు కష్టపడి ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడానికి కష్టపడిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్రం నలుమూలల నుంచి అమెరికా నలుమూలల నుంచి తెలుగు వాళ్ళందరూ విచ్చేసి ఈవెంట్ని జయప్రదం చేయడంలో వాళ్ళ పాత్ర అమోఘం, అనిర్వచనీయం. అందరికీ నమస్కారం అండి. నా పేరు నిశాంత్ సిరికొండ, మీడియా అండ్ కమ్యూనికేషన్ డైరెక్టర్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మొట్టమొదటిసారిగా సియాటల్లో కన్వెన్షన్ చేసుకోవడం జరిగింది. వంశీరెడ్డి అధ్యక్షతన, మా ప్రెసిడెంట్ వంశీరెడ్డి అధ్యక్షతన సియాటల్లో రంగరంగ వైభవంగా నిన్నటి నుంచి కన్వెన్షన్ చాలా బాగా జరుగుతుంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ 10,000 మంది దాకా సెకండ్ డే హాజరవడం జరిగింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నపిల్లలతో డాన్స్లు, అలాగే ఇండియా నుంచి చాలా మంది పొలిటీషియన్స్ అండ్ ది యాక్ట్రెస్ శ్రీలీల అండ్ మెహరన్ అండ్ టుమారో డీజే టిల్లు సిద్ధు కూడా జాయిన్ అవుతున్నాడు. సో చాలా కన్నులు విందుగా ఉంది. టీటీఏ ఇస్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ కండక్టింగ్ కన్వెన్షన్ ఇన్ సియాటల్. సో రేపు షో ఎవరు మిస్ కాకండి. టుమారో ఇస్ ద ఫినాలే, ద గ్రాండ్ ఫినాలే will be with more fun and entertainment and we have the Taman show too, so don't miss tomorrow. అందరికీ నమస్కారం. నా పేరు విక్రమ్ గార్లపాటి. నేను సియాటల్లో ఉంటాను. ఈరోజు తెలంగాణ కన్వెన్షన్ మొట్టమొదటి రోజు. మేమందరము ఇక్కడ బ్యాంకెట్ హాల్ డిన్నర్కి గ్యాదర్ అయ్యాము. ఇప్పుడే మీరు చూస్తున్నారు, అందరు గెస్ట్లు వస్తున్నారు ఇక్కడికి. నెక్స్ట్ 3 days ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, పెద్ద పండగ ఫంక్షన్. సో if you are in Seattle and you are seeing this, don't miss out. Please come and join us on Saturday and Sunday. Exciting programs, lot of cultural activities, lot of meetups, chala education and everything related to kids and adults. So andaru tappakunda randi. Thank you. This is Srinivas Nallamalli. I am from Olympia, Washington. So this is the first time I am attending in my 21 years of Seattle. The convention is great, the hall is good. The food is awesome, very awesome facilities and nice gathering. నా పేరు ఉదయ్ కుమార్ అండి. నేను తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం న్యూయార్క్ పాస్ట్ ప్రెసిడెంట్గా వర్క్ చేశాను. ఈవేళ తెలంగాణ తెలుగు అసోసియేషన్ టీటీఏ కండక్ట్ చేస్తున్నటువంటి కన్వెన్షన్కి మేము న్యూయార్క్ లాంగ్ ఐలాండ్ నుంచి కుటుంబ సమేతంగా వచ్చాము. మహా అద్భుతంగా అరేంజ్మెంట్స్ అన్నీ జరిగాయి ఇక్కడ. సో ఈ సందర్భంగా టాటా ప్రెసిడెంట్ వంశీ గారికి, ఆర్గనైజర్స్కి, వాలంటీర్స్కి అందరికీ ధన్యవాదాలు.
అలాగే అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మై నేమ్ ఇస్ ప్రవీణ్ అండపల్లి అండి. ఇక్కడ టీటీఏ కన్వెన్షన్ సియాటల్కి వచ్చాం. నాతో పాటు ఇంపార్టెంట్ మిత్రులంతా ఇక్కడ ఉన్నారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్ అని అనుకుంటున్నాం మేము ఇప్పటివరకు. ఇప్పుడే వచ్చాం మేము కూడా. సో సియాటల్కి రావడం ఫస్ట్ టైం అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ ఈవెంట్. థ్యాంక్స్ టు వంశీ టు బ్రింగ్ ఆల్ టుగెదర్ here to Seattle. Thank you. This is Srinivas Sanka from Portland, Oregon. We are here to attend this mega convention organized by TTA 2024 in Seattle. It's our pleasure to be part of this event. And చాలా భారీగా చాలా ప్రోగ్రామ్స్తో ఈ ఈవెంట్ని కన్వెన్షన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. Congratulations to everyone and thanks to the team and everyone. హాయ్ అండి, ఇక్కడ మేము సియాటిల్లో టీటీఏ 2024 మెగా కన్వెన్షన్ ఫస్ట్ డే ఈవినింగ్ బ్యాంక్వెట్కి అందరం చక్కగా చీరలు కట్టుకొని రెడీ అయిపోయాము. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ ద బ్యాంక్వెట్ నైట్ అండ్ ఆల్సో దర్ ఆర్ టన్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టుమారో అండ్ డే ఆఫ్టర్. సో దర్ ఇస్ లాట్ టు లుక్ ఫార్వర్డ్ టు అండ్ షాపింగ్ యాజ్ వీ వాక్ త్రూ వీ సా లైక్ దర్ సో మెనీ వెండర్ స్టాల్స్. సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు సీ what is going to be there tomorrow. So can't wait. Good evening everyone. We are here today at Seattle Mega Convention, TTA Mega Convention first day banquet night. So we are looking forward for amazing musicians who are going to perform for us and we can't wait to dance on those numbers and looking forward for another 2 more days which includes amazing food, shopping and many more cultural activities. TTA Mega Convention, this is the third Mega Convention on TTA banner. So under the leadership of Pailam Mallareddy Garu and AC and our president, beloved president Vamshi Reddy Anna Garu. So with his leadership, right, people are segregated their work and each department they have chairs and co-chairs, everybody's distributed their work and taking care of each and every individual, right. And also Northwest Seattle Telugu convention ఆర్ ఇండియన్ కన్వెన్షన్ అవ్వడం అనేది ఇది ప్రప్రదం. అది ఒక తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘానికే చోటు దక్కింది ఆ అవకాశము. ఈ సువర్ణ అవకాశాన్ని ఇది జరపడానికి సో మన ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు అహర్నిశలు కష్టపడ్డారు. తనకు ఒక 20 టీమ్స్ ఏర్పాటు చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్కి ఒక చైరు, కో చైరు అండ్ వాలంటీర్స్ని ఎస్టాబ్లిష్ చేసేసుకొని ఫ్రమ్ డే 1 ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ పికప్ నుంచి మొదలు పెడితే హాస్పిటాలిటీ అండ్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అండ్ along with that we have so many events are lined up. నేను ఇర్వైన్ కాలిఫోర్నియా నుంచి వచ్చా, వంశీ క్లాస్మేట్ అండ్ ఐ కంగ్రాచులేట్ అండ్ ఎంటైర్ TTA team because this is West Coast side. They are doing a big challenge for them and organized very well. నా పేరు శ్రీరామ్ అండి. ఇట్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ వంశీ అండ్ TTA. సో లుకింగ్ ఫార్వర్డ్ టు స్పెండ్ క్వాలిటీ టైమ్ విత్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ టు జాయిన్ టుడే Telangana Telugu Association in Seattle today in 2024. I'm so proud to join this evening. సో దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా హ్యాపీగా ఉంది తెలంగాణ అందరినీ చూస్తున్నందుకు ఇక్కడ. ఈరోజు మా అఖిల భారత చిరంజీవి ప్రెసిడెంట్ స్వామినాయుడు గారు కూడా వచ్చారు. ఆయనతో మా మెగా ఫ్యాన్స్, తెలంగాణలో ఉన్న మెగా ఫ్యాన్స్ అందరం జాయిన్ అవ్వడం ఇంకా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం తరపున ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించిన శ్రీ వంశీధర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటివి తెలంగాణ తరపున మరెన్నో కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 3 రోజులు ఈ మెగా కన్వెన్షన్ జయప్రదం కావాలని మేమందరం కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఈ కన్వెన్షన్ ఇచ్చేసిన భారతదేశంలో ఉన్న తెలంగాణ ప్రముఖులు, ఇతర సంఘాల వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. This is Hari Guntur from Seattle and we are here at TTA Mega Convention in Seattle 2024. I'm very excited to be here. I'm one of the co-chair of volunteer committee and I am one of those services who have provided volunteers for all the teams executing today. Very excited to be here. Chala anandanga undi, chala happy ga undandi and we can see a lot of energy is here. So thank you so much for all the support here and I want to thank all my volunteers who are joining me here on making this a huge success. Thank you so much. This is Banu. I'm an immigration attorney from BBA Law Group. Thank you, TTA, for making us Diamond sponsor and giving us an opportunity to be here. I've been here and the event has been very, very successful.
It's beautiful. I think we have more than 10,000 people coming here for this event. And we would like to appreciate for whatever is done for us as guests by the TTA team, especially Mallareddy Garu, President Vamshi Garu and his team. And keep rocking. That's all I would say. And once again, we would like to thank you for giving us an opportunity to be here. టాటా అట్లాంటా మెగా కన్వెన్షన్కి వచ్చాము సియాటిల్. అట్లాంటా టీమ్ ఇక్కడ వి జస్ట్ కేమ్ ఫర్ ఫన్ అండ్ వి ఆల్ ఇన్ఫ్లుయెన్సర్స్ హియర్. గో టీటీఏ 2024 సియాటిల్. టీటీఏ మెగా కన్వెన్షన్లో పాల్గొన్న అతిథులకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని, ఆనందాన్ని ఈ తెలుగు మహాసభలు అందించాయి. ఆహుతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లు, వివిధ రకాల స్టాళ్ళు, వేర్వేరు ఫుడ్ సెంటర్లు కనువిందు చేశాయి. ఒకే వేదికపై అభివృద్ధి, సంస్కృతి, కళలు, ప్రజా సంబంధాలు, సెమినార్లు, మాటా ముచ్చట్లు ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో కార్యక్రమాలతో 3 రోజుల పాటు సియాటల్లో తెలుగు పండగ వాతావరణం నెలకొంది. ఇది ఇవాల్టి సాక్షి NRI స్పెషల్ షో. థ్యాంక్ యూ వ్యూయర్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. You're watching Sakshi TV with me Nitya.